ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గోదావరి బనకచర్ల అంశంతో పాటు రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే లేఖల ద్వారా ఈ అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన ప్రభుత్వం నేరుగా సంబంధిత శాఖల మంత్రులను కలిసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా త్వరలోనే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర బృందం ఢిల్లీ వెళ్లనుంది. సాగునీటి ప్రాజెక్టులు సంబంధిత అంశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రత్యేకించి గోదావరి నదీ జలాల విషయంలో రాష్ట్ర వాదనలు, అభిప్రాయాల్ని కేంద్రం వద్ద బలంగా వినిపించాలని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన గోదావరి బనకచర్ల లింక్ ద్వారా రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఈ విషయాన్ని కేంద్రంతో పాటు నదీ యాజమాన్య బోర్డుల దృష్టికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే ఆదేశించారు. అందుకనుగుణంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో పాటు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు కూడా ఆయన లేఖ రాశారు. గోదావరి బనకచర్ల లింకు పనుల కోసం ఆర్థిక సాయం చేయాలన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ అంశాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లారు. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా కూడా కేంద్ర జలసంఘంతో పాటు గోదావరి, కృష్ణానది యాజమాన్య బోర్డులకు లేఖ రాశారు. గోదావరి మిగులు జలాల్లో ఇంకా వాటాలే తేల్చలేదని, అలాంటప్పుడు మిగులు జలాల ఆధారంగా ప్రాజెక్టును ఎలా చేపడతారని అంటున్నారు. ఏపీని నిలువరించారని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టుల అంశాల్ని కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సీతారామ ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపుల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు సాంకేతిక సలహా మండలి అనుమతి రావాల్సి ఉంది. సమ్మక్క సాగర్ కు అంతర్రాష్ట్ర అనుమతులు మిగిలి ఉన్నాయి. ఇందుకోసం ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం నిరభ్యంతర పత్రమివ్వాలి. ఈ విషయమై మంత్రి, అధికారులు అక్కడి వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఉమ్మడి సర్వేకు కూడా సిద్ధమని తెలిపారు. వీటితో పాటు ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్ను తిప్పి పంపారు. ప్రాజెక్టు పనులు తుది దశలో ఉన్నందున అనుమతుల ప్రక్రియ వేగవంతం కావాల్సిన అవసరం ఉంది. వీటన్నింటి విషయంలో కేంద్ర ప్రభుత్వంతో నేరుగా చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్ర బృందం త్వరలోనే హస్తినకు వెళ్లనుంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని బృందం ఢిల్లీ వెళ్లి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను కలవనున్నట్లు తెలిసింది. అవసరమైతే ఇతరుల్ని కూడా కలిసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.